మనం దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం ఏం తెలుసా? అన్యుల దగ్గర ఉండే రిపోర్ట్లే మన సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగును గాక. అన్యుల దగ్గర ఉండే రిపోర్ట్లే మన పంట. ఆ రిపోర్ట్లను చూసుకొని వాళ్ళు అప్పుడు చెప్పిన మాట సచ్చినట్టు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ప్రాణభయం పెట్టింది కదా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవా చేస్తాడు దేవుడు అని వాళ్ళకి నమ్మించడానికి, వాళ్ళకి ఒప్పించడానికి ఒక అపోస్తుల కార్యం చేస్తే చాలా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క అపోస్తుల కార్యము ఆ బస్ స్టాండ్ దగ్గరనో, హాస్పిటల్ దగ్గరనో, లేకపోతే ఆ రిపోర్ట్ల దగ్గరనో మనం ఒక అపోస్తుల కార్యం చేస్తే దేవుడు గొప్ప ఘనమైన స్వార్థని ప్రబలినట్టు ఆ ఆత్మల పంట మనకి. ఈ ఆత్మల పంటకే దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మల పంటకే మనం ఇప్పుడు ఈ యొక్క చీలమండలం కావాలా, మొక్కలలోకి కావాలా, మొలలోకి కావాలా, ఈదాలా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరికి ఎంత కావాలో అంత. దేవుడు అణిచి కుదిర్చి దిగజారినట్లు నిండు కొలతలతో ఇచ్చినట్ట, ఎవరికి తక్కువ చేయలేదు. ఆ పాస్టర్ వీళ్ళు మైక్ పట్టుకొని చెప్తుంది, వీళ్ళకి చాలా ఉంది. అయ్యా మాకు ఏం లేదు, మేము కింద కూర్చున్నాం, ఎవరిది లేదంట. ఏం చేసిందంట? అందరికీ కరెక్ట్ ఈక్వాలిటీ ఇచ్చినట్ట. ఎవరు తక్కువ, ఎవరు గొప్ప కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు అణిచి కుదిర్చి దిగజారు. మనం అడిగినంత, మనం గిన్నె అడిగితే గిన్నె ఇస్తాడు, డ్రమ్ అడిగితే డ్రమ్ ఇస్తాడు. లేదు నాకు నది కావాలంటే నది ఇస్తాడు. మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుతాం. ఏం అడుగుదాం? హల్లెలూయా. ఆయన పట్టుకుంటుంది కదా, ఏం అడుగుదాం? ఏం అడుగుతారు? ఆమేన్. దేవునికి ఇస్తారు. ఏం అడుగుతారు? ఆమేన్. దేవునికి మహిమ కలుగుతాం. అందరూ ప్రిపేర్ అవ్వండి. మరి నది కావాలి మాకు, ఈదితేనే మాకు స్వార్థ చెప్పగలుగుతాం, స్వార్థ పని చేయగలుగుతాం. ఈదితేనే మన జీవితాలకు ఒక మార్గం, ఒక గమ్యం. ఈదాలి దేవుడిలో. దేవుడికి మహిమ కలుగుతాం. చాలా గుణాలు నేర్చుకోవాలి ఆయన, మనం చాలా అభిషేకం పొందుకోవాలి. మన ఒక జీవితానికి చాలు అనేది ఉండదు. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఎందుకన్నాడు? సిలువలో ముగించేసిన అంతా అన్నీ ఇచ్చేసిండు, ఏది తక్కువ. మనం ఏమడుగుతాం? అయ్యో బిడ్డ ఇచ్చిన ఇచ్చిన ఇచ్చిన. దేవుడికి మహిమ కలుగుతాం. మనం ఏమంటాం? ఇంకా యవా 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 అని. దేవుడు అంటుంటే ఆల్రెడీ ఇచ్చేసినా ఇచ్చేసినా ఇచ్చి. మనకు అర్థం అవ్వట్లేదు. మనం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెప్పాలి. దేవాన్ని మీకు ఇచ్చిన నీకు వందనాలు స్తోత్రం. ఇంకా ఇవ్వగా స్టేజ్లో లేక మనం తీసేసుకున్నాం. దేవానికి స్తోత్రం, ఇది మాకు ఇచ్చిన నీకు వందనాలు, మాకు ఇది జరిగింది నీకు స్తోత్రం, నువ్వు మాకు ఇచ్చిన అభిషేకం మీరు పని చేస్తుంది నీకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్య, మేమందరం కూడా ప్రభా ఈ గొప్ప అభిషేకంలో తండ్రి పాలు పంచుకుంటున్నాం ప్రభా. మొలలోతా నా తండ్రి, మోకాళ్ళలోతా నా తండ్రి, ఈదగలిగే అంత నా ప్రభా నీ బిడ్డల తండ్రి సాయి శక్తుల ప్రయత్నించి పొందుకోవడానికి ప్రభా నీ బిడ్డలని ఏడింతల ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఈదగలగలే సమస్య తెగాల ప్రభా తండ్రి. యేసు నామములో సాతాను పారిపోవాలన్న తండ్రి. ఆ కుటుంబాలలో అపవాది ఉండడానికి వీల్లేదు ప్రభా. ఏ మాత్రపు శక్తులు పని చేయడానికి వీల్లేదు ప్రభా. దుష్టుల అధికారాలు చీకట్లు పని చేయడానికి వీల్లేదు నా తండ్రి. గొప్ప కార్యాలతో అద్భుతాలతో తండ్రి ఇప్పటి వరకు ఉన్న కుటుంబాలు వేరు. ఈ క్షణం నుంచి అభిషేకంలో నీ బిడ్డలు పొందుకుంటున్న గొప్ప తండ్రి నాయన ఆధిక్యతని నీ మహిమని ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలు స్వార్థను ప్రకటించి పని చేయగలిగేటట్టు, స్వార్థ పని చేయడానికి ప్రతి బిడ్డను అభిషేకిస్తున్నాము నా తండ్రి. ఆ అభిషేకంతో నీ బిడ్డలు శిష్యుల కంటే ఎక్కువగా, భూలోకాన్ని తలకిందులు చేసిన శిష్యుల కంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు ప్రభా. ఎంతో ప్రయాసంతో తండ్రి నీ బిడ్డల్ని సన్నిధిలో వచ్చిండు ప్రభా. ప్రతి అవసరతను పెరిగిన దేవుడు ఇచ్చేసినావు ప్రభా, అన్ని చేసి ముగించినావు ప్రభా నా తండ్రి. మంచి మంచి అల్లుళ్ళని, మంచి మంచి కోడళ్ళని ప్రభా, మంచి మంచి సౌకర్యాలని, మంచి మంచి జాబ్ ఫెసిలిటీస్ ని ప్రభా, ఆ గృహాలు కట్టబడడానికి, ఆ ప్లేస్ తండ్రి నాయన పాస్ అవ్వడానికి నా తండ్రి యేసయ్య అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయత దయచేయి. నీ గొప్ప కృపలో ప్రభా నీ బిడ్డలని భద్రపరచు. వచ్చిన బిడ్డలు వచ్చినట్టు వెళ్ళకుండా ప్రభా నాయన మోకాళ్ళ లోతున తండ్రి, లోతున తండ్రి ఈదగలిగే శక్తి నా తండ్రి నీ అభిషేకంలో మేము పొందుకునేటట్టు తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ బంగారు తైలం పోసినందుకు వందనాలు ఇస్తున్నాను. నీ బంగారు హస్తాన్ని బిడ్డలపై చాచి ఆ రక్తపు బొట్టు బిడ్డలపై పడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యను చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము.